హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ కబుర్లు. ఈరోజు మనం అయ్యన మనీ అనే కన్నడ సిరీస్ కోసం కబుర్లు చెప్పుకుందాం. G5లో తెలుగులో అవైలబుల్ ఉంది. టోటల్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ వన్ అరౌండ్ 18 minutes డ్యూరేషన్ ఉంటుంది. ఇది ఒక మిస్టరీ సస్పెన్స్ జోనర్లో ఉంది సిరీస్. నాకైతే బాగానే అనిపించింది. స్టోరీ ఏంటంటే జాజీ అనే అమ్మాయి పెళ్లి చేసుకొని వాళ్ళ హస్బెండ్ ఇంటికి వెళ్తుంది. ఆ ఇంట్లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ మిస్టరీ ఈవెంట్స్ జరుగుతుంటాయి. ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో కొత్త విషయం మనకు తెలుస్తుంటుంది. ఆ ఫ్యామిలీ డార్క్ సీక్రెట్స్ తెలుస్తూ ఉంటాయి. ఆ సస్పెన్స్ అంతా బాగానే క్యారీ చేశారు. నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. సూపర్ ఎగ్జైటింగ్ సీటెడ్ థ్రిల్లర్ కాకపోవచ్చు, బట్ ఓకేష్ ఎంగేజింగ్ సస్పెన్స్ మిస్టరీ అయితే ఉంటుంది. మూవీ కాన్సెప్ట్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి, సెటప్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్నీ బాగున్నాయి. ఈచ్ వన్ అరౌండ్ 15 minutes కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది సిరీస్, బట్ కొంచెం స్లోగా ఉంటుంది. అదే మ్యాజిక్. సిరీస్ అంతా బాగానే ఉంటుంది, బట్ లాస్ట్లో మనకి సీక్రెట్ తెలిసాక సీన్స్ పెద్ద ఇంట్రెస్టింగ్గా అనిపించవు. ఇంకా చాలే మాకు తెలిసిపోయింది, ఇంకా ఎందుకు ఈ ఫ్లాష్ బ్యాక్లు, వెళ్ళవమ్మా అనిపిస్తుంది. సిరీస్ అంత బాగానే ఉంటుంది, బట్ మధ్య మధ్యలో కొంచెం ప్రెజెంట్ పాస్ట్ మిక్స్ చేస్తూ ఉంటారు. ఆ స్క్రీన్ ప్లే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఫ్యామిలీ అంతా అయితే కలిసి చూడొచ్చు. నాకు ఎందుకు ఈ సిరీస్ చూసాక హాట్స్టార్లో వధువు అనే సిరీస్ తెలుగులో ఉంటుంది. సేమ్ అదే స్టోరీ అనిపిస్తుంది. అది ఇంకా సీజన్ 2 కోసం పెట్టించారు, వెయిటింగ్. బట్ ఈ సిరీస్ చూసాక నాకు అర్థమైపోయింది ఆల్మోస్ట్ సేమ్ స్టోరీ అని. సో ఈ వీకెండ్ అయితే కొంచెం స్లోగా అన్నా పర్వాలేదు, ఒక టైం పాస్కి ఒక సస్పెన్స్ మిస్టరీ టైప్ ఆఫ్ సిరీస్ కావాలంటే ఇది చూసేయండి. నెక్స్ట్ టైం మరో మూవీ కబర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, టాటా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.